శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మే 25 నుంచి 31 మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం. మరి కన్యా రాశి వారికి ఈ వారం అంతా కూడా 11వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఏదైనా జాతకుడు తన ప్రయత్నాలు కానీ ఆదాయ వనరులు పరిశీలించినప్పుడు లేదా తనకి ఎక్కడ ఏ విధంగా ధనం దొరుకుతుంది అని జాతకుడు తెలుసుకోవాలంటే అతని యొక్క 11వ స్థానంలో అంటే కామ త్రికోణం అంటారు, 3, 7, 11. అయితే 11లో ఉన్నటువంటి గ్రహం చాలా తొందరగా యాక్టివేట్ అయ్యి జాతకుడికి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి 11వ స్థానంలో కుజగ్రహం. ఈ గ్రహం భూములకి, స్థిరాస్తులకి, అన్నదమ్ములకి కారణమవుతూ ఉంటాడు. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు ఫలించాలంటే కుజుడు బలంగా ఉండాలి. అలాగే మనం ఇచ్చిన రుణం తిరిగి రావాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి. మరి ఈ సమయంలో ఈ కన్యా రాశి వారికి ఎటువంటి ఆర్థిక అవసరాలున్నా వారు చేస్తున్నటువంటి రుణ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ఇంకో విధంగా పరిశీలించినప్పుడు తృతీయాధిపతి మీ స్నేహితులు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు వారు మీకు కంపల్సరీగా ఈ సమయంలో సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే అష్టమాధిపత్యం అవటం వల్ల మీరు ఏదన్నా గతంలో దాచుకున్నటువంటి ధనం ఈ చిట్ ఫండ్, ఇన్సూరెన్సు వగైరా వగైరా ద్వారా కూడా మరి ఆర్థిక సహకారం లభిస్తుంది. లేదంటే దానికి తగు విధంగా మీకు కాన్ఫిడెన్స్ కూడా లభించే అవకాశం ఉన్నది. అటు ఈ కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అటు ప్రభుత్వ ఉద్యోగులకి అనుకూలంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కూడా, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉండి సమయానికి వారి యొక్క పనులు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. క్రీడారంగం వారికి ఆల్రెడీ ఓకే. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి ఏర్పడిన ఇంకొక యోగం ఏంటంటే మరి రాశ్యాధిపతి, దశమాధిపతి, అలాగే వ్యయాధిపతి కలిసి 9వ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఎప్పుడైనా రాశ్యాధిపతి రవితో కలిసినప్పుడు వారిలో ఉన్నటువంటి ప్రతిభ విశేషంగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు బుధుడు దశమాధిపతిగా రవితో కలిసి ఉండడం వలన ఇప్పుడు వృత్తిలో చాలా టాలెంట్ చూపిస్తారు. వృత్తిపరంగా గౌరవం, హోదా పెరుగుతుంది. నూతన వ్యాపార అవకాశాలు లభించే అవకాశం ఉంది. దానికి తగు విధంగా ఆర్థిక ప్రయత్నాలు ఫలించడం, అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి కానీ, అలాగే విద్యార్థులు వారి యొక్క ఉన్నత విద్య కొరకు ఇంకా చేసే ప్రయత్నాలు ఫలించడం కానీ, కొంతమంది PhD, MSc లేదంటే PG లాంటి కోర్సుల్లో ప్రవేశానికి చాలా వరకు ఈ గ్రహస్థితి వీళ్ళకి అనుకూలించడం జరుగుతుంది. ఇక స్త్రీల విషయంలో అనుకున్నప్పుడు ధన భాగ్యాధిపతిగా 7వ స్థానంలో ఈ శుక్ర, శని గ్రహాల సంచారం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు ఏదన్నా ఒక రాజకీయ పదవికి కానీ, హానరీ పోస్టుకి కానీ ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీకు అటువంటి పదవి లభించే అవకాశం ఉంది. లేదా మీరు వ్యక్తిగతంగా మీ యొక్క భార్యకు కానీ, మీ భర్తకు కానీ ఒక అధికార హోదా కానీ, వృత్తిలో గౌరవం కానీ లభించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ రాశిలో చిన్నపాటి కళారంగంలో ఉన్నటువంటి సినిమా నటులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ఈ టీవీ మీడియాకి సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా ఈ రాశిలో ఎస్పెషల్లీ ఉన్నటువంటి స్త్రీలకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభకు తగిన గుర్తింపు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా మీ టాలెంట్ని ఉపయోగించుకొని, లేదంటే మీ యొక్క ప్రాజెక్ట్ను వాళ్ళు తీసుకొని మీకు తగు విధమైన ధన సహకారం కూడా అందించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ వారంలో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వారం ప్రత్యేకంగా ఈ రాశి వారికి అంటే ఎస్పెషల్ అందరికీ కూడా ఈ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉండిపోయి ఒక విధమైనటువంటి కాలసర్పదోష ప్రభావం వల్ల మీకు 6, 12 స్థానాల్లో ఈ దోషం ఏర్పడడం జరిగింది. ఇది 6వ స్థానం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు చెప్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, రుణం కోసం ప్రయత్నం చేస్తున్నా చివరి నిమిషంలో ఏదో అడ్డంకి వచ్చి అది వాయిదా పడే అవకాశం ఉన్నది. అంటే రాహు కానీ కేతువు కానీ ఎప్పుడు కూడా
చేసిన పనిని పదే పదే ప్రయత్నం చేసేలాగా మనతో చేయిస్తూ ఉంటారు. అందువల్ల మనం ఒకసారి ప్రయత్నం చేసి అది ఫెయిల్ అయిపోయిందని ఊరుకుంటే అది ఖచ్చితంగా అది వాయిదా పడుతుంది. అందుకని మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల కంపల్సరీగా ఇప్పుడు మీరు ఏదైనా ఒక వీసా కోసం ప్రయత్నం చేస్తున్నా, స్కాలర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నా, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా 100% ఈ సమయంలో మీకు అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మనం ఈ వీడియో చివరిలో చెప్పబోయే ఈ పరిహారం రాహుకేతులు చేసుకోవడం వల్ల కూడా ఇటువంటి అడ్డంకులు సమస్యలు తొలగి మీ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా కన్యా రాశి అంటేనే శ్రమాంతర విజయం. అది రాశి చక్రంలో 6వ రాశి అవడం వల్ల ఏ పని మీకు సునాయాసంగా జరగదు. అంటే మీరు ఇతరుల కొరకు మీరు ప్రయత్నం చేస్తే మీ యొక్క వాడి యొక్క ఫలితం నెరవేరుతుంటుంది. మీ సొంత ప్రయత్నం మాత్రం ఎప్పుడు కూడా వాయిదా పడుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల అందుకని వీళ్ళు ఎక్కువగా సర్వీస్ ఓరియంటెడ్ ఉద్యోగంలో ఉండడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారు తెలివితేటలతో స్వప్రయత్నంతో ఎటువంటి కార్యాన్నైనా సాధించగలిగే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది. అలాగే ఇప్పుడు గురువు వీళ్ళకి దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో గొప్పవారి యొక్క సహకారం మీకు 100% లభించే అవకాశం ఉన్నది. స్వస్తి. పర్టికులర్గా ఈ వారం ఏర్పడినటువంటి గోచారరీత్యా ఏర్పడినటువంటి కాలసర్ప దోష ప్రభావం వల్ల వివిధ రాశుల వారికి వస్తున్నటువంటి ఇబ్బందులు తొలగాలంటే ఈ రాహు కేతు గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవాళ్ళు లోకల్గా చేస్తున్నటువంటి దేవాలయాల్లో రాహు కేతువులకి పూజా విధానం ద్వారా పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అది శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అవ్వచ్చు, మన హైదరాబాద్లో వినాయకుడి యొక్క ఆలయాల్లో ఈ విధమైనటువంటి చర్య అంటే ఈ విధమైన పూజ చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుదరని వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడికి గణపతి హోమం చేసుకోవచ్చు, గరికతో అర్చన చేసుకోవచ్చు. లేదంటే ఒక 700 గ్రాములు ఎండు ఖర్జూరం తీసుకోవడం, స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ ఎండు ఖర్జూరాన్ని అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ డ్రై ఫ్రూట్స్కి కూడా కేతు కారణం అవుతుంటాడు. ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల, అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ టెంపుల్లో ఉన్నటువంటి సన్యాసులు సాధువులు లాంటి వారు కాషాయ డ్రెస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఎండు ఖర్జూరం ఒక 5 రూపాయల కాయిన్ పంచిపెట్టడం వల్ల, అలాగే విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో హోమం చేయడం వల్ల కేతుగ్రహ సహకారం లభిస్తుంది. అలాగే రాహు ఇంపార్టెంట్గా అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అవచ్చు, ఏ శక్తి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికైనా విధి విధానంగా కుంకుమర్చన చేస్తూ ఒక నిమ్మకాయల దండ అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్నటువంటి నిమ్మకాయలతో తయారు చేయనటువంటి దండ అమ్మవారికి సమర్పించడం వల్ల, అలాగే ఇంట్లో మీరు ఏదైనా ఒక పప్పుతో చేసినటువంటి వడలో గారెలో అవి తయారు చేయించి ఒక 4 వడలు ఒక ప్యాకెట్గా చేసి ఎవరికైనా భక్తులకో అక్కడ ఉన్నటువంటి బీదవారికో బెగ్గర్స్కో పంచిపెట్టడం వల్ల రాహుగ్రహ సంపూర్ణంగా ఫలితం వస్తుంది. అలాగే మీరు దుర్గా అష్టోత్తరం పారాయణం చేయడం వల్ల, దేవి ఖడ్గమాల చదవడం వల్ల ఈ యొక్క దోష పరిహారం అవుతుంది. అలాగే ఈ రాహు కేతువులు మీకు అనుకూలంగా మారాలంటే ఏదైనా ఒక మంగళవారం అంటే వారంతో నిమిత్తం అయితే లేదు, ఏదైనా అమ్మవారి టెంపుల్లో గుమ్మడికాయ, తిని గుమ్మడికాయ అంటారు, తీపి గుమ్మడికాయ అంటారు, ఆ గుమ్మడికాయ సమర్పించడం వల్ల మీకు ఈ రాహుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి టెన్షన్లో బాధల్లో ఉన్నారు, ఏదో ఇంకా జీవితంలో ఇంకా పనికిరాదు అనుకున్న వాళ్ళకి అమావాస్య రోజు ఈ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయించి దాన్ని బ్రేక్ చేయడం వల్ల మీకు ఈ దోష పరిహారం జరిగే అవకాశం ఉంది. అంటే దిష్టి తీయడం అన్నది చాలా వరకు పూర్వకాలంలో ఉండేది, రాను రాను అది పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రాహు కేతు దోషాలకి ఈ విధంగా బూడిద గుమ్మడికాయతో కానీ, నిమ్మకాయతో కానీ, అలాగే ఎండుమిరపకాయలతో కానీ, ఉప్పుతో కానీ దిష్టి తీసి దాన్ని పొయ్యిలో వేయడమో ఇల్లు రకరకాల చర్యలు ఉన్నాయి. ఈ దిష్టి తీసే కార్యక్రమం ఎవరైనా పెద్దవారితో తీస్తే అది ఫలితం ఉంటుంది. ఎవరైతే మీకు దిష్టి తీస్తారో వాళ్ళకి ఏదో విధంగా ఒక గిఫ్ట్ లాంటిది ధన రూపంలోనో వస్తు రూపంలోనో
తిని రూపంలో ఇవ్వడం వల్ల ఆ ఫలితం కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఒక చర్య. ఏదేమైనా రాహుకేతువులు చిన్న చిన్న పరిహారంతో సంతృప్తి చెంది మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించి మిమ్మల్ని పాజిటివ్ వైపు ప్రయాణించే విధంగా చేస్తారు. మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు అంటే శుక్రుడు కానీ గురువు కానీ మంచి ఫలితం ఇవ్వాలంటే కంపల్సరీగా రాహుకేతువులకు పరిహారం చేసుకుంటే ఆ 2 గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇచ్చి ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.